హలో. దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ కిల్ హోమియోపతి. ఈరోజు నేను హీల్ పెయిన్ గురించి మాట్లాడటానికి మీ ముందుకొచ్చాను. ఈ హీల్ పెయిన్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా మనం చూస్తూ ఉంటాం. చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అంతేకాదు ఈ హీల్ పెయిన్‌ని మనము మడమ నొప్పి అని కూడా పిలవచ్చు. కొంతమంది దీన్నే మడమ నొప్పి అని కూడా అంటారు. ఈ హీల్ పెయిన్ అనేది జనరల్‌గా 35-40 ఇయర్స్ క్రాస్ చేశాక మనం ఎక్కువ చూస్తూ ఉంటామనమాట. ఈ హీల్ పెయిన్‌లో ఉన్న ప్రధానమైన లక్షణం ఏమిటి అనంటే, ఉదయాన్నే లేచాక మంచం దిగి నడవటానికి ట్రై చేసినప్పుడు చాలా పెయిన్ ఉంటుందనమాట. ఒక్కొక్కసారి 2 పాదాల్లో నొప్పుంటుంది. ఒక్కోసారి ఒక్క పాదంలో పెయిన్ ఉంటుంది. సో, ఈ హీల్ పెయిన్ అనేది ఉదయాన్నే మంచం దిగి నడవటానికి ట్రై చేసినప్పుడు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. రెండవది, ఎక్కువ సేపు కూర్చొని తర్వాత లేచి నిలబడి నడవటానికి ట్రై చేసినప్పుడు కూడా చాలా పెయిన్ ఉంటుంది. ఎంత పెయిన్ ఉంటుందంటే కొంచెం కొన్ని అడుగులు కుంటుకుంటా నడవాల్సొస్తుంది. ఆ తర్వాత కొంచెం ఈ పెయిన్ తగ్గుతుందనమాట. అలాగే ఆహ్, ఎక్కువ సేపు నిలబడినా కూడా కొంతమందికి ఎక్కువ సేపు నిలబడాల్సొచ్చినప్పుడు చాలా ఈ పాదాల్లో నొప్పులనేవి మనం చూస్తూ ఉంటాం. ఇది జనరల్‌గా దేనివల్ల వస్తుంది అనంటే చిన్న బోన్ పెరగటం వలన అది మన నడిచినప్పుడు అది చాలా పెయిన్ ఇస్తూ ఉంటుంది. అది జనరల్‌గా బోనీ గ్రోత్ అంటాం. కాల్కేనియన్ స్పర్ అంటాం. సో, దానివల్లొస్తుంది. అండ్ రెండవది, కొంతమందికి పాదాలు మొత్తం నొప్పులుగా ఉంటాయి. పాదాలు మొత్తం. హీల్‌లోనే కాకుండా పాదం మొత్తం. ఇది జనరల్‌గా దేనివల్లొస్తుందంటే, మన పాదాల్లో ఒక సన్నని పొర ఉంటుంది. ఫైబర్ షీత్. అయితే అది మన పాదాలకు ప్రొటెక్షన్ కోసం ఉంటూ ఉంటుందనమాట. అది ఇన్‌ఫ్లేమ్ అయినప్పుడు కొంతమందిలో ఈ పాదాల్లో విపరీతమైన నొప్పులుంటుంది. సో, నడిచేటప్పుడు కూడా వీళ్ళు గూడా కుంటుకుంటా నడుస్తూ ఉంటారు. సో, ఈ 2 కండిషన్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటామనమాట. అలాగే కొంతమందికి ఓవర్ వెయిట్ వల్ల కూడా డ్యూ టు ఒబేసిటీ, బరువు ఎక్కువగా అవ్వటం వల్ల కూడా ఈ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే ఇప్పుడు మన నీ జాయింట్స్ గానీ, లేదా మడమల మీద ఎక్కువ ఆ బరువు పట్టడం వల్ల కూడా కొంతమందిలో, అందరికీ కాదు, కొంతమందిలో ఈ హీల్ పెయిన్ అనేది డెవలప్ అవ్వచ్చు. అయితే హోమియోపతిలో దీనికి మీకు పూర్తి పరిష్కారం అనేది దొరుకుతుందనమాట. నేను చాలా మందికి హీల్ పెయిన్ కోసం నేను ట్రీట్మెంట్ ఇచ్చున్నాను. సో, హోమియోపతి మందులతో ఈ హీల్ పెయిన్ అనేది పూర్తిగా మీరు తగ్గించుకోవచ్చు. సో, విజిట్ మీ అట్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి ఫర్ యువర్ హీల్ పెయిన్.